దేశంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్కు అగ్రస్థానం ఉంది అనడంలో అన్నపూర్ణగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్లో నేడు అన్నదాతకు మాత్రం కష్టాల కడగండ్లు వెంటాడుతున్నాయి. ప్రతికూల వాతావరణ నేపథ్యంలో ఖరీఫ్లో వరిని సేద్యం చేసే రైతులకు ఆదిలో వర్ణుడు కంటతడి పెట్టించిన అనంతరం ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఈరోజు సమృద్ధిగా నీరుంది. నాట్లు వేశాము, అదేవిధంగా వెదల చల్లాము. వాటిని ఏపుగా పెంచి ఈరోజు అధిక దిగుబడిని సేకరించాలన్న రైతులకు మాత్రం ఎరువులు కొరత రూపంలో మళ్ళీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఎరువుల కోసం సక్కటుంపేత సపరివార సమేతంగా ఈరోజు రోడ్లపైకి వచ్చి ఎరువుల కోసం నిరీక్షించే పరిణామాలు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలుగా ధీటుగా వరిని సేద్యం చేసే శ్రీకాకుళం జిల్లా రైతులు కూడాను ఈరోజు ఎరువుల కొరత వారిని మాత్రం రోడ్లపై పడేసింది అనడంలో అటువంటి అతిశయోక్తి లేదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి, ఎటువంటి దిగులు చెందొద్దని రైతులకు ఇస్తున్నటువంటి ఆ భరోసా వెనక రోడ్లపైకి వచ్చినటువంటి ఆ రైతుల తాలూకా కష్టాల్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవడం, ఈ విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత పూడి తిరుపతిరావు ఉన్నారు. చూస్తే కనుక అన్నపూర్ణగా చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్లో అన్నదాతకు వచ్చినటువంటి ఈ కష్టం ఎవరి తాలూకా నిర్లక్ష్యం లేకపోతే పాలకుల పర్యవేక్షణ లోపమా? అందరికీ నమస్కారం. ఇది ఈ సమస్యని రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా కొరత అని నేను చెప్తాను. ఎందుకనేసి అంటే మళ్ళీ మిశ్రమ ఎరువుల కొరత రాష్ట్రంలో ఎక్కడ ఉందని చెప్పేసి మనం వినట్లేదు. యూరియాకి సంబంధించి భిన్న కోణాల్లో ఆలోచించాల్సినటువంటి సమస్య. ఒకటి, యూరియా అనేది పూర్తిగా భారతదేశం ఇంపోర్ట్ మీద ఆధారపడి రైతులకు సప్లై చేస్తున్నటువంటి ఒక అంశం. దాదాపు ఒక క్వింటా యూరియాకి 2-3 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించి రైతులకు అందిస్తున్నటువంటిది. అది తప్పేమీ లేదు, తప్పదు కూడా. ఎందుకంటే రైతులు పండించిన నాడే నువ్వు దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి తిండి పెట్టగలవు. ఏ పాలకుడు పండించడు కదా, రైతే పండించాలి. కాబట్టి రైతుకు సంబంధించి ఆ విధమైనటువంటి వెసులుబాటు మనం కల్పిస్తున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా ధరలు కూడా పెంచకుండా అవసరమైనటువంటి మేరకు సబ్సిడీలను పెంచుకుంటూ వస్తున్నటువంటి సందర్భం. అయితే ఈవేళ కొరతకు సంబంధించి మనం గమనించాల్సినటువంటి కొన్ని అంశాలను మీతో మాట్లాడతాం. వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి కూడా, కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 2వ ఏడాది వచ్చింది. అంటే 2వ పంట సీజన్. ఒక ఖరీఫ్ అయిపోయింది, ఒక రబీ అయిపోయింది, మళ్ళీ ఖరీఫ్ స్టార్టింగ్లో మనం ఫేస్ చేస్తున్నాం. గత సంవత్సరం ఈ ప్రాబ్లం అంతగా ఫేస్ చేసామని చెప్పేసి ఎక్కడా లేదు. సో ఒకవైపు తీసుకున్నట్టయితే గత సంవత్సరం ఉన్నటువంటి ప్రభుత్వము, గత సంవత్సరం ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగము ఇవాళ ఉన్నది కాబట్టి వాళ్ళల్లోనే తప్పు ఉంది అని చెప్పడానికి కూడా మనకు అవకాశం కనబడట్లేదు. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఏమన్నా విధి విధానాల్లో మార్పులు చేర్పులు జరిగాయా అనేసి అంటే అవి కూడా ఎక్కడ జరిగినట్టుగా ఎక్కడ మనకి రికార్డ్ అవ్వలేదు. సో మరి ఈ కొరత ఏ విధంగా వస్తుందనేసి అంటే, ఒకటి, కొరత ఉన్నది అనేటప్పుడు రైతుల తాలూకా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. దొరకదేమో, ఎందుకనేసి అంటే రైతు తన పంటకి ఇవాళ వాడాల్సినటువంటి ఎరువు ఇవాళ వాడితేనే తను అనుకున్నటువంటి దిగుబడి సాధించగలడు. రేపు వాడితే ఆ దిగుబడిలో కొంత శాతం తగ్గిపోతుంది. దాన్ని ఆ తగ్గిపోయే శాతానికి ప్రిపేర్డ్గా ఉన్నటువంటి రైతు ఎక్కడా ఉండడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా సంభవిస్తే దానికి దేవుడు దయ అంటాడు తప్పిస్తే తాను చేయాల్సినటువంటి పని తాను సమయంలో చేయగలగడం అనేది రైతుకి ఇంపార్టెంట్. సో అది అంటే నేను పూర్తి స్థాయిలో ఇది రోమరు అని చెప్పేసి కొట్టిపారేయడానికి సిద్ధంగా లేను కానీ ఒక సమస్య అంటూ బయటకు వచ్చిన తర్వాత రైతుల్లో పెరిగినటువంటి ఆందోళన నేపథ్యంలో కూడా కృత్రిమ కొరత ఏర్పడుతుంది. దీన్ని ఆధారంగా ఇవాళ మాకున్నటువంటి సమాచారం మేరకు ఇవాళ ప్రభుత్వంలో కూడా ఇది ఒక చర్చనీయంగానే ఉంది. ఈ సమాచారం మేరకు మనం ఆలోచన చేసేటప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని వ్యాపారస్తులు, ఏదైతే ప్రైవేటు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు కూడా కొంత కృత్రిమ కూడా సృష్టించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి దాడుల్లో వేలాది టన్నులు బయటపడుతున్నటువంటి సందర్భం అవుతుంది. ఇవి 2 మార్గాలు. ఇకపోతే ప్రభుత్వ సహకార సంస్థల ద్వారా వెళ్ళే టైంలో కూడా ఏంటనేసి అంటే, ఏదైతే నేను అధికారంలో ఉన్నానని చెప్పేసి నేనేం భేషజాలకు పోవట్లేదు. అధికారంలో ఉన్నటువంటి మేము
కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని మా తాలూకా మనుషులకి వాడుకునే సందర్భాలు కూడా చాలా దగ్గర కనబడతాయి. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో వ్యవసాయమే దండగా అనే రైతు ఈరోజు పూర్తిగా సేద్యాన్ని విస్మరించి కౌలు రైతులకు ఇచ్చే పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో ఎవరైతే కౌలు రైతులు భవిష్యత్తులో మళ్ళీ వరిని సేద్యం చేసేందుకు సాహసం చేయనటువంటి ఒక చెడు రోజులు కళ్ళ ముందే కనిపించే పరిణామాలు ఈ యూరియా కొరత తెచ్చిపెట్టింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ ఒక్క వరి పంటకే దీన్ని పరిమితం చేయాల్సిన పని లేదు. ఆహార పంటలు, ఇతర ఆహార పంటలతో పాటు పప్పు దినుసులు అయితేనేమి లేదా కమర్షియల్ క్రాప్స్ కూడా దీని తాలూకా ప్రభావం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకనేసి అంటే ఇవాళ వ్యవసాయము అనేసి అంటే చిన్న చూపుకు గురవుతున్నటువంటి రైతు ఇన్ని కష్టాలు ఎదుర్కొని మళ్ళీ వ్యవసాయం దృష్టికి ఎందుకు వస్తాడు? మళ్ళీ వ్యవసాయం వైపు మళ్ళాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తిండి దొరకాలి అనేసి అంటే ఖచ్చితంగా వ్యవసాయం అనేసి అంటే నా వృత్తి వ్యవసాయం అని చెప్పుకునే స్థాయికి రైతు వెళ్ళాలంటే ఇటువంటి సందర్భాలు ఖచ్చితంగా ఇవి కొంగదీసే పరిస్థితులే ఉంటాయి. రైతుకు కొంగదీసే పరిస్థితులే. వాళ్ళ మెకనైజ్డ్ కొంతవరకు పెరిగింది కాబట్టి ఒకప్పుడు 75% వరకు వ్యవసాయం, 80% వరకు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పల్లె జీవనాలు ప్రజల్లో ఉంటే ఇవాళ అది దేశవ్యాప్తంగా ఒక యావరేజ్ తీసుకున్నట్టయితే సగానికి పడిపోయింది, 50%కే వచ్చేసింది. అంత దుర్గతికి వ్యవసాయం వెళ్తున్న నేపథ్యంలో యాంత్రీకరణని వ్యవసాయ రంగంలో ప్రోత్సహించాలి, అదేవిధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఎరువులు సబ్సిడీలు ఇటువంటి ఒక ప్రణాళికలకే పరిమితం అవుతున్నాయే తప్ప రైతుకు మాత్రం చేదోడుగా నిలవట్లేదు అనడానికి ఈరోజు ఈ ఎరువుల కొరత మాత్రం వారి పాలిట ఒక శాపంగా మారింది. ఖచ్చితంగా ఎరువుల కొరతకి సంబంధించి నేను ముందుగానే విశ్లేషించడం జరిగింది. దాని వలన రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను నేను 100% అంగీకరిస్తున్నాను. అదే సందర్భంలో ఏదైతే మీరు ప్రస్తావించినటువంటి మెకనైజ్డ్కి సంబంధించి ఇవాళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులకి సహకారాన్ని అందిస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే ఇవాళ నేను పొలం దున్నుకొని వచ్చినటువంటి వ్యక్తిగా, ఒక రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిగా నేను చెప్పగలను, ఇవాళ ప్రజలు ఎవరు కూడా పశువులతో వ్యవసాయం చేసే పరిస్థితి తగ్గిపోయింది. ఈ యంత్రాలు అనేవి ప్రభుత్వం సబ్సిడీ రేట్లలో సమకూరుస్తున్నటువంటి, ఇవాళ కూడా ట్రాక్టర్లకు సంబంధించినటువంటి సబ్సిడీలు మనందరికీ తెలిసినవే. ఎంతలా ప్రోత్సాహాలు కల్పించినా కూడా అధిక దిగుబడుల కోసం రైతు పడుతున్నటువంటి ఎంపరాటలో ఈరోజు ఎవరి నిర్లక్ష్యం వారి పాలిట ఇది శాపంగా మారింది. ఇలా రోడ్లపైకి కుటుంబాలతో వచ్చి ఎరువుల కోసం పడికాపులు కాయాల్సిన దుస్థితి. కుటుంబాలతో పాటు కాకుండా వారి చెప్పుల్ని కూడా లైన్లో పెట్టుకొని, మన పక్క రాష్ట్రమైన మన రాష్ట్రంలో అటువంటి కల్చర్ లేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే చెప్పుల్ని లైన్లో పెట్టుకొని వెళ్ళాల్సి వస్తున్నది. ఇంకా చెప్పాలనేసి అంటే అది ఇక్కడ రాజకీయంగా కాదు, మన రాష్ట్రంలో కంటే కూడా కొరత అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కనబడుతుంది. ఇదే పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కొరత ఉన్నటువంటి రాష్ట్రాలు తక్కువ ఉన్నాయి. అంటే అక్కడ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంటే నేను చెప్పేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కాదు, ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా. ఇవాళ కర్ణాటక తీసుకున్నట్టయితే కర్ణాటకలో ఎరువుల కొలత తక్కువ ఉంది, కానీ అక్కడ మా ప్రభుత్వం లేదే. కాబట్టి నేను చెప్పే అంశాల్లో ఖచ్చితంగా ఎరువుల్లో యూరియాకి సంబంధించి ఇప్పుడున్న మాట వాస్తవమైనప్పటికీ మిగతా అంశాల్లో ప్రభుత్వ ప్రోత్సాహకాలతోని వ్యవసాయం ముందుకు సాగుతున్నమాట వాస్తవం. ఈ యంత్రాలు నేను చెప్పింది ఒక ట్రాక్టర్లు అనే కాదు, ఒక పురుగు మంది చల్లే యంత్రాలు ఉన్నాయంటే దాదాపు 80% సబ్సిడీ ఇస్తున్నటువంటి సందర్భం. ఇలాంటివన్నిటిని మెకనైజ్డ్ ఒకవైపు ప్రోత్సహిస్తూ పోతున్నప్పటికీ పర్టికులర్గా ఈ యూరియా దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక కీలకమైనటువంటి స్థానంలో ఒక డిస్టర్బెన్స్ ఉన్నమాట వాస్తవము. డిస్టర్బెన్స్ను పూడ్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే వేల కోట్ల రూపాయలు ఎరువులు దిగుమతి కోసం ఈరోజు వెచ్చిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి ఆ స్థాయి నిల్వలు ఇవ్వకపోవడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఈ దుస్థితి పట్టిందన్న ఒక ఆందోళన చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా ఆ చర్చ వాస్తవం. పర్టికులర్గా ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇప్పటికే దృష్టి సారించడం జరిగింది. సంబంధిత మంత్రులైతేనేమి, మంత్రివర్గం ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా ఏర్పాటు చేయడానికి చేసినట్టు కూడా సమాచారం. కానీ ఆ సమాచారంలో కేవలం ఒక సమాచారం ఇవ్వడమే తప్ప ఈరోజు ఎరువులు వెంటనే రైతులకు అందేటటువంటి ప్రక్రియ మాత్రం ఎక్కడా కొనసాగలేదు. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇటువంటి తత్సరం
రేపు రైతుకు అనుకున్నంత దిగుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయే పరిణామం. ఖచ్చితంగా దిగుబడుల మీద దీని ప్రభావం అయితే ఉంటుంది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, అదునుకి అదునుకి తోడైనప్పుడు మాత్రమే వ్యవసాయంలో దిగుబడులు సాధించడం రైతుకి సాధ్యమవుతుంది. ఏమాత్రం అటు ఇటు అయితే ఖచ్చితంగా ఆ దిగుబడుల మీద ప్రభావం ఉంటుంది. ఈ యూరియా కొరతకి సంబంధించి ఇక్కడ 2 విషయాలు మళ్ళీ నేను స్పష్టం చేస్తాను. యూరియా వ్యవసాయేతర అవసరాలకు మళ్ళకుండా ఉండడానికి అని చెప్పేసి వేపపూత పూచినటువంటి యూరియా ప్రవేశపెట్టినటువంటిది ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు తొలినాళ్ళలో ప్రవేశపెట్టారు. ఆ రోజు నేను కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేటప్పుడు దీని మీద ప్రజలకు చేయడం జరిగింది. ఇవాళ ప్రజలు అలవాటు పడ్డారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటనేసి అంటే, ఇప్పుడు ఒక డౌట్ కూడా వస్తుంది. సప్లై ఉంది, డిమాండ్ ఉంది, ఈ 2కి మ్యాచ్ అవ్వట్లేదు. సప్లై అవుతున్నటువంటి యూరియా ఎక్కడో వేరే మార్గాలకు మలుతున్నది అనేది ఇవాళ బయటపడుతున్నటువంటి అంశం. అంటే ఈ కొరతకి అదొక ప్రధాన కారణంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. వినియోగం విషయంలో కూడా ఇంత మోతాదులో వినియోగించాలని సంబంధించినటువంటి అధికారులు కాకుండా ఇతరుల రైతులకు సూచించడం వెనక ఈ సప్లైని సకాలంలో ఇవ్వలేకనే ఇటువంటి సూచనలు చేస్తున్నారు. అంటే దాదాపు హరిత విప్లవం ప్రారంభమైన తర్వాత తొలినాళ్ళలో ఉచితంగా ఎరువులు ఇచ్చి రైతులను ప్రోత్సహించినటువంటి రోజుల నుండి రైతులు అలవాటు పడి విపరీతంగా ఎరువుల్ని వాడకం చేస్తున్నారని చెప్పి మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి ఏర్పడ్డాయి. ఇది ఇవాళ మేము ఉన్నాం కానీ గతంలో ఉన్న ప్రభుత్వాల సమయంలోనే. ఆ నేపథ్యంలో ఎకరాకి ఎంత కావాలి అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా, ఎందుకంటే దేశంలో దాదాపు 100ల సంఖ్యలో ఉన్నటువంటి ప్రయోగశాలలు ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి, యూనివర్సిటీ స్థాయిల్లో ఉన్నటువంటివి. వాటన్నిటిలో ప్రయోగాలు చేసి ఇన్ని కేజీలు, ఎకరానికి 20 కేజీలు యూరియా సరిపోతుంది అని చెప్పటం. కానీ రైతులు 20 కేజీలు చల్లేటప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు చూసి 20 కాస్త 60 అవుతున్నటువంటి సందర్భాలు ఇవన్నీ ప్రభుత్వాలు గమనించాయి. దాని దృష్ట్యా మీరు ఒక డెవలప్మెంట్ వచ్చింది. ఏదైతే లిక్విడ్ యూరియా అని చెప్పేసి కేవలం ఒక లీటరు లిక్విడ్ నానో యూరియా అంటారు దాన్ని, లిక్విడ్ రూపంలో వచ్చింది. దాన్ని స్ప్రే చేస్తే సరిపోతుంది. దానివల్ల ఏంటనేసి అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ పర్టికులర్గా సాయిల్ కండిషన్ దెబ్బతినడం అనే దానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చి, అంటే ప్రభుత్వము మేమున్నామనే నేను చెప్పట్లేదు, ప్రభుత్వం తన పని తాను చేస్తుంది. ఇది తరతరాలుగా జరుగుతున్నటువంటి, స్వతంత్రం వచ్చి ఇవాళ 4వ తరం వ్యవసాయంలో ఉంది, 4 తరాలుగా జరుగుతున్నటువంటిది. ఒకప్పుడు రెవల్యూషనరీ జరిగింది మేము ఉండేటప్పుడు, లేదా అప్పుడు ఎవల్యూషనరీ జరిగింది. కానీ ప్రక్రియ అయితే ముందుకు సాగుతుంది కదా. అయితే ఇందులో రైతులకు కూడా ఏంటంటే పోటీతత్వం, తన పొలంకి చూసుకొని నా పొలంలో ఏది లోపం ఉంది అని చూసుకొని వెళ్ళేదానికంటే తను ఏదో చల్లాడు కాబట్టి నేను అదే చల్లేస్తాను పొలంలో అన్నటువంటి పోటీతత్వం వలన కూడా ఈ ఇబ్బందులు ఉన్నమాట. పోటీతత్వంలో అధిక ఎరువుల వినియోగమే కొరతకు ప్రధాన కారణం అంటారా, లేక తదనుకున్నటువంటి సప్లై లేకే ఇటువంటి కొరత ఏర్పడింది? ఒక కారణం మాత్రం, అది ఒక కారణం వలన అయితే కొరత కాదు. ఇది నేను ముందుగా చెప్పినట్టుగా మల్టీ యాంగిల్ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రైతుగా ఇప్పుడు రైతులు పడుతున్న ఈ వేతన తక్షణ పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తే ఇది సాధ్యం అవుతుందా, లేకపోతే రైతుని అలా ఆ కష్టాల కడగండ్లకు వదిలేసిన పరిస్థితి పరిణామం? మంచి ప్రశ్న. నేను ముందే చెప్పాను, రైతులకు సంబంధించి ఆ అదునులో ఏదైనా వేసేటప్పుడే దాని తాలూకా ప్రతిఫలం అనేది 100% వస్తుంది. దీనికి ఏదో అంత టైం లేదు. అందువల్లనే మా పార్టీ తరఫున కూడా రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా కేంద్ర ప్రభుత్వానికి మొన్న మోడీ గారిని కలిసేటప్పుడే ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. నేను మీ అబ్జర్వేషన్లో ఉంటుంది పివిఎన్ మాధవ్ గారు. అంటే దానికి అంత ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి ప్రస్తావించడం జరిగింది. మోడీ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే మన రాష్ట్రానికి ఉన్నటువంటి కోటాకి మించి కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ దగ్గర కొన్ని డిస్టర్బెన్స్లు ఉన్నాయి. అవి సరి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టింది. అతి త్వరలోనే రైతులకి మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. ఏదైనా సరే ఖరీఫ్ సీజన్లో ఇటువంటి కొరత రావడం అనేది దురదృష్టకరమైనటువంటి అంశం. బట్ ఈ అనుభవాలతోని రేపు రబీ సీజన్కి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యి పూర్తి చేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఖచ్చితంగా ఉంది.
చూస్తే కనుక అన్నం పెట్టే రైతాంగానికి వచ్చినటువంటి ఈ కష్టాన్ని తీర్చేందుకు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన వారికి అవసరమైన ఎరువులు అందించిన నాడే అధిక దిగుబడుల కోసం రైతులు పడుతున్నటువంటి వారి శ్రమ ఫలిస్తుంది. రైతులకు వచ్చిన ఈ కష్టాన్ని మాత్రం వీలుని త్వరగా ఎరువులను సప్లై చేసి వారిని రోడ్లపై నుంచి పంట పొలాల వైపు దిశగా అడుగులు వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. వారికి వచ్చినటువంటి ఈ కష్టం మాత్రం పగస్తులు కూడా రాకూడదు. రైతన్న అహర్నిశలు శ్రమించి పండించే పంట విషయంలో ఇటువంటి తత్సారం వెనక ఎటువంటి నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారిందో భవిష్యత్తులో రబీలో కూడా ఇటువంటి కొరత లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితిని మాత్రం రూపొందించాలని చెప్పి సూచన చేస్తున్నారు. మరి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వచ్చినటువంటి ఎరువుల కష్టాలు కడగండలు తీరుస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.